చాలా మంది హీరోయిన్స్ కి రహస్యంగా అఫైర్స్ నడపడమన్నా వాటిని ఒప్పుకోకుండా తప్పించుకు తిరగటమన్నా భలే సరదా. కాకపోతే కొన్నిసార్లు అనుకోకుండా బయటకు వచ్చిన ఫొటోస్ తో బుక్ అయిపోయి కూడా బుకాయిస్తుంటారు. ఇక గతంలో నయనతారతో సింబు ప్రేమాయణం గురించి హింట్ ఇచ్చింది కూడా వాళ్ళిద్దరూ పబ్ లో హుషారుగా పార్టీ చేసుకున్న ఫోటోలే. అలాగే నయన్ తో కటిఫ్ అయిపోయిన లిటిల్ సూపర్ స్టార్ సింబు కొత్త గర్ల్ ఫ్రెండ్ హన్సిక అంటే మీడియా వాళ్ళను కొట్టినంత పని చేసింది ఈ దేశముద్రుబామ. ఆ తర్వాత మిడ్ నైట్ డిన్నర్ కి వెళ్లి వస్తూ కెమెరా కళ్ళకి దొరికి అది లవ్ కాదు ఫ్రెండ్షిప్ అంటూ కలరింగ్ ఇచ్చింది. మిడ్ నైట్ డేట్ అంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేరు అనుకున్నట్టుంది. ఇక సినిమాల్లో ఎక్స్పోజింగ్ తో పాటు ఒక రేంజ్ లో రెచ్చిపోయే శ్రేయ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తరుణ్ తో చట్టా పట్టాలేసుకొని తిరిగినా ఎప్పుడు ఎవరికంటా పడకుండా బాగానే మేనేజ్ చేసింది. అయితే ప్రస్తుతం కెరీర్ ఎండింగ్ లో ఉన్న శ్రేయ తాజా ప్రేమాయణంతో అందరికీ షాక్ ఇచ్చింది. అది కూడా అసలు ఎలా కలిసిందో అనిపించే వెస్టిండీస్ క్రికెటర్ బ్రేవ్ తో అంటే మరీ విచిత్రం. అయితే వాళ్ళ మీటింగ్ స్పాట్ కూడా ముంబైకి దూరంగా పెద్దగా జనాలు లేని ఏరియాలో పెట్టింది. అయితే మాత్రం నిప్పుసేగా ప్రేమ పొగ దాస్తే దాగుతాయా? ఒక్క ఫోటోతో ఇన్నాళ్ళు ఆమె సీక్రెట్ గా దాచిన వ్యవహారం కాస్త బట్టబయలైంది. ఇక చాన్నాళ్ల పాటు చాటుగా సాగిన రణ్వీర్ సింగ్ దీపికా పదుకొనేల వ్యవహారం కూడా ఒక అద్దరిపోయే రొమాంటిక్ ఫోటోగ్రాఫ్ తోనే బయటకొచ్చింది. మిడ్ నైట్ దాటాక దీపికని రిసీవ్ చేసుకుని గట్టిగా ఒక ఘాటు ముద్దు ఇచ్చి మరీ కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లాడు. ఆ అనుభవంతోనే మనోడు బేఫికర్ లో రెచ్చిపోయినట్టున్నాడు. ఇక తెలుగు వాళ్ళందరికీ సుపరిచితమైన కత్రినా సల్మాన్ ల లవ్ అఫైర్ కూడా ఇలానే బయటకొచ్చింది. అయితే అప్పట్లో కత్రినాకి ఆఫర్స్ అంతగా లేకపోవడంతో ఈ నైట్ టైం ఫోటోలతోనే బాగా పాపులర్ అయింది. ఇక బల్లాల దేవుడు బాగా రొమాంటిక్, అందుకే తన అఫైర్స్ గురించి ఓపెన్ అయిపోతుంటాడు. అయితే రకుల్ తో రానా ట్రాక్ మాత్రం చాలా కామ్ గా మెయింటైన్ చేశాడు. అయితే అనుకోకుండా బయటకు వచ్చిన ఒక ఫోటోతో అందరికీ మ్యాటర్ బాగానే కన్వే అయింది. ఇక సల్మాన్ వదిన కెవ్వుకేక పాపైన మలేకా అరోరా కుర్ర హీరో అర్జున్ కపూర్ తో ప్రేమాయణం సాగిస్తుందంటే ఎవ్వరూ నమ్మలేదు. చివరికి ఫోటో జర్నలిస్టులు కష్టపడి మలేకా ఇంటికి వచ్చిన ఫోటో తీసి పెట్టడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. ఇక ఐ సినిమాలో అందాల ప్రదర్శనతో ఉక్కిరిబిక్కిరి చేసిన అమీ జాక్సన్ కూడా ఈ మధ్య ఐ సినిమాలో విలన్ గా నటించిన ఫున్ పటేల్ తో ఒక హోటల్లో డిన్నర్ డేట్ కి వచ్చి అడ్డంగా బుక్ అయింది. తర్వాత ఆ ఇష్యూపై మాట్లాడకుండా లండన్ చెక్కేసింది. అలాగే తడాకా సినిమాలో సునీల్ కి జోడీగా నటించిన ఆండ్రియా కూడా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తో లిప్ లాక్ చేస్తూ కెమెరా కళ్ళకి దొరికి కామ్ గా వెళ్లిపోయింది. అది జరిగిన కొన్ని రోజులకే శృతి హాసన్ కూడా అనిరుద్ తో క్లోజ్ గా ఉన్న ఫోటోలు బయటకు రావడంతో మనోడి పేరు మామూలుగా వినిపించలేదు. ఇండస్ట్రీలో కుదురుగా ఉండే కాజల్ రియల్ లైఫ్ లో ఎంత రొమాంటిక్ గా ఉంటుందో తెలిసే పిక్స్ బయటకు రావడంతో మొదట అవాక్కయ్యి తర్వాత బాయ్ ఫ్రెండ్ తో పబ్లిక్ గానే తిరగటం మొదలు పెట్టింది. అలాగే చాలా కాలం క్రితం నాగశౌర్యతో రెజీనా కలిసిమెలిసి ఉన్న ఫోటోలు వచ్చినా వాటికి అంతగా ప్రచారం లభించకుండా అడ్డుపడి చివరికి అసలు బయటపడకుండా చూసుకున్నారు. ఇలా కుర్ర హీరోల దగ్గర నుండి ఏజ్ తో సంబంధం లేకుండా అందరూ తమ రహస్య సంబంధాలు సాగిస్తూ కెమెరాలకు చిక్కినప్పుడు మాత్రం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ కవర్ చేసుకుంటూ ఉంటారు. తమ రిలేషన్ ని ధైర్యంగా బయట పెట్టగలిగిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు.